మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జరిగిన ఇందిరమ్మ కాలనీలో జరిగిన మర్డర్ కేసులో ఇద్దరు నిందితులను నలుగురిని అరెస్ట్ చేసి అటు నిందితులను అదుపులో తీసుకోవడమైనది. అందులో ముఖ్యంగా దారంగుల ప్రవీణ్, అదేవిధంగా బొంత రాజు, తాడెం పవన్, తాడెం శివ, వీళ్ళు నలుగురు కూడా ఆ నేరంలో పాల్గొని ఆ రోజు జరిగిన మర్డర్ కేసులో ఎస్కే రహీం అనే వ్యక్తిని వాళ్ళ ఇంట్లోనే చంపి బావిలో పడవేసి అందులో వాళ్ళ ఇంట్లో గల నగదును మరియు లిక్కర్ను, సిగరెట్లను ఎత్తుకుపోవడం జరిగింది. ఆ కేసును ఈరోజు మేము మాకున్న సమాచారం మేరకు ఖానాపూర్ వేళ్ళు దారిలో పాత బ్రిడ్జ్ వద్ద ఇట్టి నిందితులు నలుగురిని అదుపులో తీసుకొని మనం అరెస్ట్ చూపడమైనది. ఈ నిందితులందరిలో కూడా ముఖ్యంగా A1 గతంలో ఇతని మీద 2 కేసులు కలవు. అతను 2021లో ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఉన్నాడు. అదేవిధంగా మిగతా ముగ్గురు కూడా ఈ A1తో కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఈ డిసీజ్డ్ ఇంట్లో ఒక్కడే ఉన్నది గమనించి ఎలాగైనా కూడా ఆ ఇంట్లో దొంగతనం చేయాలని, ఒకవేళ అడ్డు వస్తే చంపాలనే ఉద్దేశంతో ఆ ఇంట్లోకి వీళ్ళు ప్లాన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి 6 తారీఖు అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంట్లో ఒక్కడున్న చూసి అటాక్ చేసి అతన్ని చంపడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అఫెన్స్ అయినాక వీళ్ళు పారిపోయి ఉన్నారు. ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకొని ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా మా సిపి గారు అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మా గౌరవ డీసీపీ సార్ రవీందర్ గారి సూచనల మేరకు, మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో, మా యొక్క పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది ఎస్ఐ ప్రవీణ్ అండ్ మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో 3 రోజులనే ఛేదించడం జరిగింది. మా పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బందిలో ప్రవీణ్ ఎస్ఐ గారు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రాఘవులు, రవూఫ్, అదేవిధంగా కృష్ణ, జగన్, అదేవిధంగా తానేషా తర్వాత రవి, రాజు, రమేష్ వీళ్ళందరూ కూడా ఈ కేసులో పాల్గొనడం జరిగింది. ఈ నిందితులందరూ కూడా దొంగతనం చేసే ఉద్దేశం లోపల అతను అడ్డు వచ్చినందుకు అతను హతమార్చి అతను ఇంట్లో ఉన్న వస్తువులు, అదేవిధంగా కొంత నగదును ఎత్తుకపోవడం జరిగింది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఈ హత్యను వాళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు ఖానాపూర్ మహబాద్ ఖానాపూర్ పాత బ్రిడ్జ్ వద్ద వాళ్ళు ఉన్నారన్న సమాచారం మేరకు రాగా మనం వాళ్ళను అక్కడ పట్టుకొని విచారించి ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది.